టీడీపీ ఎమ్మెల్యే నజీర్ పై దాడి యత్నం జరిగింది. సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే తమకు చెప్పకుండా తమ డివిజన్ కార్యక్రమానికి ఎలా వస్తావంటూ టీడీపీ డివిజన్ అధ్యక్షులు యాసిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నజీర్ పైకి యాసిన్ వర్గం దూసుకు వెళ్లింది. వెంటనే ఎమ్మెల్యే గన్మన్ అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై స్థానికంగా ఉన్న టీడీపీ నేత ఒకరు దాడికి ప్రయత్నించారు. ఈ రోజు గుంటూరు నగరంలోని 1వ డివిజన్ లో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే స్థానికంగా ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమానికి ఎలా వస్తామంటూ 1వ డివిజన్ ప్రెసిడెంట్ యాసిన్ తో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యే నజీర్ ను అడ్డగించి వాదం జరుగుతున్న సమయంలో 1వ డివిజన్ అధ్యక్షుడు యాసిన్ అతనిపై కూడా ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నం చేయబోగా గన్మ్యాన్ అడ్డుపడి అతన్ని నెట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అది పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించుకున్న కార్యక్రమానికి తాను వస్తే దానికి పార్టీ ప్రోటోకాల్ ఏంటంటూ కూడా ఎమ్మెల్యే నజీర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మీదకి దూసుకెళ్లి ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా గన్మెన్ త్రుట్లో అతన్ని అడ్డుకొని నెట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎమ్మెల్యేపై ఒక డివిజన్ అధ్యక్షుడు దాడికి ప్రయత్నించారన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని దాడికి పాల్పడిన డివిజన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఫిర్యాదులు చేసినట్లు కూడా తెలుస్తుంది. స్వామి, రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.